ఆధ్యాత్మికత అంటే ఏమిటి? ఆధ్యాత్మికత అనే పదం చాలా విరివిగా, తరచుగా అర్థం తెలియకుండానే వాడే పదం. అందులోనూ ఆధ్యాత్మికతకు పుట్టినిల్లైన భారతదేశంలో మరీ తరచుగా వాడే పదం. అందరూ వారి అవగాహనను బట్టి దానికి అనుగుణంగా జీవితాలను వెళ్ళబుచ్చేస్తుంటారు. కొన్ని పొరపాటు భావాలు. ఆధ్యాత్మికత అన్నా, మతం అన్నా ఒకటే అని, ఆధ్యాత్మికత అంటే అదేదో సన్యాసులకు, విరాగులకే పరిమితమైనదని, ఆధ్యాత్మికత సాధారణ మానవుడికి వర్తించదని, అందులో ఈ ఆధునిక కాలానికి అస్సలు వర్తించదని, ఆధ్యాత్మికత అంటే పూజలు, అర్చనలు, హారతులు అని, ఆధ్యాత్మికత అంటే రిటైర్ అయ్యాక చెయ్యవలసిన కార్యక్రమం అని, ఆధ్యాత్మికత వయసు మళ్ళిన వారికేనని, ఇత్యాదిగా కొన్ని అపార్థాలున్నాయి. దీనిని స్పష్టీకరించవలసిన సమయం ఆసన్నమై, అపార్థాలకు గురి అయి జీవిత ప్రయోజనానికి దూరమవుతున్న మానవాళిని సరైన త్రోవలోకి తీసుకురావటానికి పుణ్య బాపూజీ అవతరించి ఈ మార్గదర్శకత్వాన్ని కొనసాగించడానికి తన వంటి మరొక వ్యక్తిత్వాన్ని పూజ్య చారూజీ రూపంలో తయారుచేసి ఈ ప్రపంచంలో వదిలి వెళ్ళారు. తరువాత పూజ్య చారూజీ ఇప్పుడు రాజ్యదాజీని తయారుచేసి వదిలి వెళ్ళారు. ఈ మాస్టర్లు ఇద్దరు అనేక సందర్భాల్లో ఈ విషయమై స్పష్టీకరించిన వాక్యాలు కొన్ని. ఆధ్యాత్మికత అంటే మతం కాదు. ఆధ్యాత్మికత ఒక ప్రక్రియ, మనం సాధన చేసే పద్ధతి, ఒక జీవన విధానం. పరతత్వం అనే సత్యానికి తీసుకుపోగలిగే సాధనం. హృదయానికి అవసరమైనది ఆధ్యాత్మికత. బాహ్యంగా దేవుణ్ణి పూజించటం మతమైతే, అంతరంగంలో ఆయనను అన్వేషించడం ఆధ్యాత్మికత. మతం బంధిస్తే, ఆధ్యాత్మికత స్వేచ్ఛనిస్తుంది. మతానికి అతీతమైనది ఆధ్యాత్మికత. మతం విడదీస్తుంది, ఆధ్యాత్మికం కలుపుతుంది. బుద్ధుడు, బౌద్ధుడు గాకుండగా దైవాన్ని తెలుసుకున్నప్పుడు, క్రీస్తు, క్రైస్తవుడు కాకుండగా దైవకుమారుడిగా చెప్పుకోగలిగినప్పుడు మనందరము ఈ మతాలకు చెందవలసిన అవసరం ఏమిటి? మతం అంతమైనప్పుడు ఆధ్యాత్మికత ప్రారంభమవుతుంది. ఆధ్యాత్మికత అంతమైనప్పుడు సత్తత్వం సృష్టించబడుతుంది. ఈ సత్తత్వం అంతమైనప్పుడు నిజమైన ఆనందం. అది కూడా అదృశ్యమైనప్పుడు మనం గమ్యాన్ని చేరినట్లే. ఆధ్యాత్మికతలో భయం ఉండదు, ప్రలోభం ఉండదు. మతం స్వర్గం అనే ప్రలోభానికి లేక నరకం అనే భయానికి గురిచేస్తుంది. ఈ భయ ప్రలోభాలే ఏ మత అస్తిత్వానికైనా ఆధారాలు. స్థూలం నుండి సూక్ష్మాతి సూక్ష్మానికి ప్రయాణించడమే ఆధ్యాత్మికత. నైతికత లేకుండా ఆధ్యాత్మికత ఉండదు. శరీరానికి వ్యాయామం ఎలాగో, బుద్ధికి విద్య ఎలాగో, అలాగే ఆధ్యాత్మికత ఆత్మకు సంబంధించినది. కాబట్టి ఈ భౌతిక అస్తిత్వంలో ఉండగానే మనం క్రమంగా సూక్ష్మాతి సూక్ష్మ అస్తిత్వ దిశగా నేర్చుకోవడమే ఆధ్యాత్మిక జీవన లక్ష్యము. ఆధ్యాత్మికతలో మాటలకు తావు లేదు. ఆధ్యాత్మికత ఆశ్చర్యముతో మొదలవుతుంది. బాబూజీ మహారాజ్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు.